व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुलकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्थपुण्ड्रमजहन्वक्त्रं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुडदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं देहाविनिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमुद्रां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकं नत्वा कदलीवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 28వ సర్పం. శ్రీరాముడు వర్ష ఋతు విశేషములను వర్ణించుచు మధ్య మధ్య తన విరహ వేదనను ప్రకటించుట, మన సహాయమును పొందిన సుగ్రీవుడు మనకు తప్పక తోడ్పడును అని లక్ష్మణునితో నుడుగుట. స తథా వాలినం హత్వా సుగ్రీవం అభిషిచ్య వసన్ మాల్యవతః పృష్ఠే రామో లక్ష్మణమబ్రవీత్. శ్రీరాముడు వాలిని తుదముట్టించి సుగ్రీవుని కిష్కిందకు పట్టాభిషిక్తుని గావించెను. పిమ్మట ఆ రఘువరుడు ప్రస్రవణగిరిపై నివసించు సమయమున లక్ష్మణునితో ఇట్లనెను: అయం స కాలః సంప్రాప్తః స మయోధ్య జలాగమః సంపశ్యత్వం నభోమేఘైః సంవృతం గిరిసన్నిభైః. సౌమిత్రి, ఇంతకు ముందు మనం ప్రస్తావించుకున్న రీతిగా వర్షాకాలము రానే వచ్చినది. పర్వతముల వంటి మేఘములు ఆకాశమునందు అంతటను వ్యాపించి ఉన్నవి చూడుము. నవమాస ధృతం గర్భం భాస్కరస్య గభస్తిభిః పీత్వా రసం సముద్రానాం ద్యౌః ప్రసూతే రసాయనం. స్త్రీ 9 మాసములు గర్భమును ధరించి అనంతరము శిశువునకు జన్మనిచ్చినట్లు ఆకాశము సూర్యకిరణముల ద్వారా సముద్ర జలములను పీల్చి 9 మాసములు తనలో నిలుపుకొని వర్షరూపమున ఇప్పుడు ఆ జల సంపదను అందించుచున్నది. సఖ్యం అంబర మారుహ్య మేఘ సోపాన పంక్తిభిః కూటాజార్జున మాలాభిః అలంకర్తుం దివాకరం. సోదర, మేఘ పంక్తులు అనడి మెట్ల ద్వారా ఆకాశమునకు చేరి కొండమల్లె గన్నేరు పూలమాలికలతో మనము మన వంశమునకు మూల పురుషుడైన సూర్య భగవాన్ని అలంకరింపవచ్చును. సంధ్యా రోగోత్తితైస్తామ్రైః అంతేష్వధిక పాండరైః స్నిగ్ధైరభ్ర పటచ్ఛేదైః భక్తవ్రణమివాంబరం. సంధ్యారాగ కాంతులచే ఎరుపెక్కి ఆర్ద్రమైన తెల్లని మేఘకాంతులచే ఆవరింపబడి ఉన్న ఆకాశము తెల్లని కట్టుగుడ్డతో కూడిన రక్తసిక్తమైన వ్రణము వలె కనపట్టుచున్నది. మంద మారుత నిశ్వాసం సంధ్యాచందన రంజితం ఆపాండు జలదం భాతి కామాతుర మివాంబరం. పిల్లగాలులే నిట్టూర్పులుగా, సంధ్యారాగములే ఎర్ర చందనపు పూతలుగా, తెల్లని మేఘములే వివర్ణమైన ముఖకాంతులుగా ఒప్పుచున్న ఆకాశము కామాతురుని వలె భాసిల్లుచున్నది. కామాతురుడు విరహబాధ కారణముగా నిట్టూర్పులు విడుచుచుండును. విరహతాపము నుండి బయటపడుటకై చల్లని చందనమును పూసుకొనుచుండును. ఆ బాధకు తట్టుకొనలేక అతని ముఖమంతయు పాలిపోయిండును. ఏషా ఘర్మ పరిక్లిష్ట నవవారి
పరిప్లుత శీతేవ శోకసంతప్త మహీబాష్పం విముంచతి. వేసవి తాపమునకు వేడెక్కినదై తొలకరి జల్లులకు తడిసిన భూమి విరహతాపముచే వేడి కన్నీరు గార్చుచున్న సీత వలె ఆవిరిని వెలిగ్రక్కుచున్నది. మేఘోదర వినిర్ముక్తా కల్హార సుఖశీతలా సఖ్యం అంజలిభిః పాతుం వాతాః కేతకీ గంధినః. మేఘముల మధ్య నుండి తిన్నగా వీచుచు పాటల వర్ణము గల కనువల చల్లదనమును మొగలి పువ్వుల సువాసనను తీసుకొని వచ్చుచున్న మంద మారుతములను దోసిళ్లతో పట్టి త్రాగుట సఖ్యమే అని అనిపించుచున్నది. ఏష పుల్లార్జున శైలః కేతకై రధివాసితః సుగ్రీవ ఇవ శాంతారిః దారాభి రవిషిచ్యతే. మేఘ కృష్ణ అభిషిచ్యతే. బాగుగా వికసించిన పువ్వులు గల అర్జున వృక్షములతోనూ సువాసనను వెదజల్లడి మొగలి పొదలతోనూ ఉప్పుచు ప్రశాంతముగానున్న ఈ ప్రశ్రవణగిరి శత్రు మరణానంతరము అర్జున పుష్పమాలలతోడను మొగలి పువ్వుల గంధములతోడను అలంకృతుడైన సుగ్రీవుని వలె జలధారలచే అభిషేకింపబడుచున్నది. మేఘ కృష్ణా జినధర ధార యజ్ఞోపవీతినః మారుతాపూరిత గుహాః ప్రాధీత ఇవ పర్వతాః. మేఘముల నడి కృష్ణాజినములను వర్షధారల నడి యజ్ఞోపవీతములను ధరించి వాయువులతో నిండిన గుహలు గల పర్వతములు బ్రహ్మచారుల వలె వేదాధ్యయనమును ప్రారంభించినట్లుగా తోచుచున్నది. కసాభిరివ హైమీభిః విద్యుద్భిరివ తాడితం అంతః స్తనిత నిర్ఘోషం సవేదన మివాంబరం. నీల మేఘాశ్రిత విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతి మే స్ఫురంతి రావణస్యాంకే వైదేహీవ తపస్విని. మెరుపులనడి బంగారు పరడాలతో కొట్టబడుచున్న ఆకాశము మేఘగర్జనడి ఆర్తనాదములతో తన వేదనను ప్రకటించుతున్నట్లున్నది. నీల మేఘమును ఆశ్రయించి మెరయిచున్న విద్యుల్లత రావణుని చెరలో శోకించుచున్న సీతాదేవిని స్ఫురింపజేయుచున్నది. ఇమాస్తా మన్మథవతాం హితాః ప్రతిహతా దిశః అనులిప్త ఇవ ఘనైః నష్టగ్రహ నిశాకరాః. మేఘములు దట్టముగా అలుముకొని ఉండుటచే ఆకాశమున చంద్రుడు నక్షత్రములు శుక్రాది గ్రహములు మరుగున పడినవి. అందువలన ఆ చీకట్లలో తూర్పు మొదలగు దిశలు తెలియటలేదు. అట్టి రాత్రులు ప్రేయసీ ప్రియుల సుఖానుభవములకు అనుకూలముగా ఉండుటచే వారికి హాయిని గూర్చుచున్నవి. క్వచిత్ బాష్పాభి సమృద్ధాన్ వర్షాగమ సముత్సుకాన్ కుటజాన్ పశ్య సౌమిత్రే పుష్పితాన్ గిరిసానుషు మమ శోకాభిభూతస్య కామ సందీపనాన్ స్థితాన్. ఓ లక్ష్మణ, ఈ పర్వత శిఖరములపై బాగుగా వికసించిన కొండ మల్లెల శోభలను పరికింపుము. తొలకరి జల్లులు పడుచే కొన్ని చోట్ల అవి భూమి నుండి వెలువడిన ఆవిరిచే కప్పబడి ఉన్నవి. మరికొన్ని తావుల వర్షజల స్పర్శచే కలకలలాడుచున్నవి. కానీ శోకమగ్నుడనైన నాకు మాత్రము అవి విరహతాపమును పెంచుచున్నవి. రజః ప్రశాంతం స హిమోజ్జ వాయుః నిధాగ దోష ప్రసరాః ప్రశాంతాః స్థితా హి యాత్రా వసుధాదిపానాం ప్రవాసినో యాంతి నరాః స్వదేశాన్. వర్షములు బాగుగా కురియుచుండుటచే దుమ్ములు అణగిపోయినవి, చల్లని గాలులు వీచుచున్నవి, వేసవి కాలతాపములు తగ్గిపోయినవి, రాజుల జైత్రయాత్రలు ఆగిపోయినవి, ఇతర ప్రదేశములకు వెళ్ళిన వారు స్వస్థలములకు తిరిగి వచ్చుచున్నారు. భగవదనుగ్రహ వీక్షణములు ప్రసరించినంతనే రజస్తమో గుణములు అంతరించును. భక్తజనుల నిత్య జీవన విధానమును ప్రశాంతి చేకూరును. హృదయ తాపములు తొలగును. ఆధ్యాత్మికాది తాపత్రయములు శాంతించును. భవబంధములు తొలగిపోవును. జీవులకు స్వస్థలమైన పరమపదము ప్రాప్తించును. గోవిందరాజయ్య వ్యాఖ్య నుండి. సంప్రస్థిత మానసవాల్సలుబ్ధాః ప్రియాన్వితాః సంప్రతి చక్రవాకాః అభీక్ష్ణ వర్షోదక వీక్షతేషు యానాని మార్గేషున సంపతంతి. మానస సరోవరమునందు నివసించుటకు ఆరాటపడు హంసలు స్వస్థానమునకు బయలుదేరినవి. ఇప్పుడు చక్రవాకములు ప్రియులను చేరినవి. ఎడతెరపిలేని వానల వలన మార్గములు మిగుల దెబ్బతినుటచే రథములు మున్నగు వాహనముల సంచారములు ఆగిపోయినవి. పరమహంసలుగా కీర్తింపబడు సన్యాసులు చాతుర్న్యాస దీక్షల కారణముగా సంచారములు మానుకొని తమ ఆశ్రమములకు చేరిరి. మోక్షకాంక్ష గలవారు భగవద్భక్తి పరాయణులు అగుదురు. భగవత్ కటాక్షముచే లౌకిక కర్మలయందు ప్రవృత్తులు కారు. క్వచిత్ ప్రకాశం క్వచిదప్రకాశం నభః ప్రకీర్ణాంబుధరం విభాతి క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథా శాంత మహార్ణవస్య
ఆకాశమున మేఘములు చెల్లా చెదరై ఉన్నవి. మేఘములు ఆవరించి ఉన్న చోట ఆకాశము కనబడుటలేదు. అవి అడ్డులోని చోట స్పష్టముగా కనబడుచున్నది. ఇంకను అక్కడక్కడ పర్వతములు అడ్డుకొని ఉండుటచే ప్రశాంతముగానున్న సముద్రము వలె భాసిల్లుచున్నది. మోహము తొలగని సాధకునకు బ్రహ్మస్వరూపము ద్యోతకము కాదు. అది వీడినంతనే ఆత్మస్వరూపము స్పష్టమగును. వ్యామిశ్రతం సర్జకదంబ పుష్పై నవం జలం పర్వత ధాతు తామ్రం మయూర కేకాభిరను ప్రయాతం శైలాపగా శీఘ్రతరం వహంతి. వేగిస కడిమి పుష్పములతో కలిసి తెల్లగను పర్వతముల ఎందలి గైరికాది ధాతువులతో పడి ఎర్రగను ఉన్న వర్షజలములతో ఉప్పుచు నెమళ్ళ క్రేంకారముల వలె గలగల ధ్వనులను చేయుచు సెలయేళ్లు వేగముగా ప్రవహించుచున్నవి. భక్తుల హృదయములలో జ్ఞానము సాత్విక రాజస గుణములు మిశ్రితమై ఉండును. వారి ముఖముల నుండి జాలువారి భక్తి ప్రేరితములై భగవన్నుతులు పరిసరముల ఎందు ప్రతిధ్వనించుచుండును. రసాకులం షట్పద సన్నికాసం ప్రభుజ్యతే జంబుఫలం ప్రకామం అనేకవర్ణం పవనావధూతం భూమౌ పతత్యామ్రఫలం విపక్వం. ఈ వర్షాకాలమున తుమ్మెదల వలె నల్లగా నుండి కమ్మని రసముతో నిండిన నేరేడు పండ్లను బాగుగా పండి అనేక వర్ణములు కలిగి గాలుల తాకిడికి నేలపై రాలిన మామిడి పండ్లను జనులు మిక్కిలి మక్కువతో తిందురు. భగవదనుగ్రహంచే జీవులు తమ కర్మలను అనుసరించి శుభాశుభవలను అనుభవింతురు. విద్యుత్ పతాకా శబలాకమలా శైలేంద్ర కోటాకృతి సన్నికాసా గర్జంతి మేఘా సముదీర్ణనాదా మత్తా గజేంద్ర ఇవ సంయుగస్థా. మెరుపులనడి పతాకములతో కొంగల పంక్తులనడి పూలమాలలతో పర్వత శిఖరముల వంటి ఆకారములతో ఉప్పుచు మహాధ్వనులతో గర్జించుచున్న మేఘములు మెరయిచున్న జయ పతాకములతో తెల్లని పూలమాలలతో పర్వత శిఖరముల వంటి పెద్ద పెద్ద ఆకారములతో విలసిల్లుచు ఖీంకరించుచున్న మదపుటేనుగుల వలె అలరారుచున్నవి. వర్షోద కాప్యాయిత సాద్వలాని ప్రవృత్త నృత్యోత్సవ బర్హినాని వనాని నిర్వృష్ట వలాహకాని పశ్యాపరాహ్నేశ్వదికం విభాంతి. లక్ష్మణ, మేఘములన్నీ బాగుగా వర్షించి ఉండుటచే ఆ వాన నీటికి పచ్చిక బయళ్ళు ఏపుగా పెరిగి కలకలలాడుచున్నవి. నెమళ్ళ గుంపులు నృత్యోత్సవములు ప్రారంభించినవి కనుక మధ్యాహ్న సమయమున కనువిందు గావించుచున్న ఈ వనముల శోభలను తిలకింపుము. సముద్వహంత సలిలాతి భారం బలాకినో వారిధరా నదంతః మహత్సు శృంగేషు మహీధరాన విశ్రమ్య పునఃప్రయాంతి. కొంగలతో కూడిన మేఘములు జలభారమును మోయుచు ఉరుముచు పర్వతముల యొక్క ఉన్నత శృంగ ప్రదేశముల యందు అక్కడక్కడ ఆగుచూ సాగిపోవుచున్నవి. హృదయమునందు భగవంతుని నిలుపుకొని భగవంతుని భారమును హృదయమున మోయుచు దైవధ్యానమునందు నిమగ్నులైన జ్ఞానులు నిరంతరము ఆ పరమేశ్వరుని స్తుతించుచు క్రమక్రమముగా తమ పాపములను అధిగమించుచు పరంధామమునకు చేరుదురు. మేఘాభికామ పరిసంపతంతి సమ్మోదితా భాతి బలాక పంక్తి వాతావధూత పౌండరీకి లంబేవమాల రచితాంబరస్య. గర్భధారణార్థము బలాక పక్షులు మేఘములపై మక్కువ చూపుచు వాటిని కలియుటకై సంతోషముతో బారులు తీరి ఎగురుచున్నవి. ఆ బలాక పంక్తులు గాలికి కదలుచు ఆకాశము యొక్క మెడలో వేలాడుచున్న తెల్లని పద్మముల మాలికల వలె కనపట్టుచున్నవి. బాలేంద్ర గోపాంత రచిత్రితేన విభాతి భూమిర్ నవసాద్వలేన గాత్రానువృత్తేన సుఖప్రభేన నారీవ లాక్షోక్షిత కంబలేన. అక్కడక్కడ చిన్న ఆరుద్ర పురుగులు గల పచ్చిక బయళ్ళగూడిన భూమి అటనట లక్కరంగు చుక్కలు కలిగి ఎక్కువ భాగము చిలుకవన్న పచ్చతో ఉప్పుచున్న కంబలమును కప్పుకొనిన స్త్రీ వలె రాజిల్లుచున్నది. నిద్రా శనైః కేశవ మభ్యుపైతి ధృతం నది సాగర మభ్యుపైతి హృష్టా బలాక గణమభ్యుపైతి కాంతా సకామ ప్రేమభ్యుపైతి. ఈ వర్షాకాల సమయమున ప్రాణులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు జీవాత్మ మెల్లగా పరమాత్మను చేరును. నది వేగముగా ప్రవహించుతూ సముద్రమును చేరును. సంతోషముతో బలాక పక్షి మేఘమును సమీపించును. యువతి సకామ భావముతో సేవించుటకై తన ప్రియుని సమీపించును. జాతా వనాంతా సికి సంప్రనృత్తా జాతా కదంబా సకదంబ శాఖా జాతా వృష గోషు సమానకామ జాతామహి సస్యవనాభిరామ. వనములన్నీ
వనములన్నీను నెమళ్ళ నృత్యములతో శోభిల్లుచున్నవి. కడిమి చెట్లన్నీను చక్కని కొమ్మలతో పూలతో అలరారుచున్నవి. వృషభములు గోవులు సమానముగా కామ ప్రవృత్తి కలిగి ఉన్నవి. భూమండలము అంతైను పైరు పంటలతో వనములతో విరాజిల్లుచున్నది. వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి. నద్యోఘన మత్తగజ వనాంతా ప్రియా విహీనా సికిన ప్లవంగా. ఈ వర్షాకాలమున నదులు పొంగి ప్రవహించుచున్నవి, మేఘములు వర్షించుచున్నవి, మదపు టేనుగులు ఘీంకరించుచున్నవి, వనములన్నీను కలకలలాడుచున్నవి. ఎడబాటకు లోనైన యువత యువకులు విరహముతో బాధపడుచున్నారు. మయూరములు నాట్యములు చేయుచున్నవి. వానరములు విరివిగా పండ్లు లభించుచుండే నిర్విచారముగా ఉన్నవి. ప్రహర్షితా కేతక పుష్పగంధం ఆఘ్రాయ హృష్ట వననిర్చరేషు. ప్రపాత శబ్దాకులితా గజేంద్రా సార్ధం మయూరై సమదా నదంతి. సెలయేళ్ల తీరముల యందు విహరించుచున్న మదపు టేనుగులు మొగలి పువ్వుల వాసనలను ఆఘ్రానించి పరమ సంతోషముతో పరవశించి ఉన్నవి. జలపాతముల యొక్క మహాధ్వనులకు అవి వ్యాకుల పాటునకు లోనై ఘీంకరించుచు మయూరముల క్రైంకారములతో స్వరము కలుపుచున్నది. ధారా నిపాతై రభిహన్యమానాః కదంబ శాఖాసు విలంబమానాః. క్షణార్జితం పుష్పరసావగాఢం శనైర్మదం షచ్చరణాస్త్యజంతి. జడివానల తాకిడికి మిగుల దెబ్బతిని కడిమి చెట్ల కొమ్మలపై చేరిన తుమ్మెదలకు అంతకు ముందే బాగుగా త్రాగిన పూదేనెల మత్తు క్రమముగా దిగిపోయినది. అంగార చూర్ణోత్కర సెన్నికాసై ఫలై సుపర్యాప్తరసై సమృద్ధై జంబూద్రుమాణం ప్రవిభాంతి శాఖాః నిలీయమానా ఇవ షట్పదౌగై. నేరేడు వృక్షములకు గుత్తులు గుత్తులుగా ఉండి రస సమృద్ధి గల పండ్లు బొగ్గుపొడి ముద్దల వలె నల్లగా అలరారుచున్నవి. అట్టి పండ్లు గల ఆ కొమ్మలు తుమ్మెదల గుంపులతో నిండిపోయినట్లు కనపట్టుచున్నవి. తటిత్ పతాకాభిరలంకృతానాం ఉదీర్ణ గంభీర మహారవాణాం విభాంతి రూపాని వలాహకానాం రణోద్యతానామివ వారణానాం. మెరుపు తీగల నుండి పతాకములతో ఉప్పుచు మిగుల గంభీరముగా గర్జించుచున్న మేఘముల యొక్క రూపములు మెరయిచున్న జయ పతాకములతో విలసిల్లుచు మిక్కిలి గంభీరముగా ఘీంకారములు సలుపుచు యుద్ధమునకు సిద్ధమగుచున్న ఏనుగుల యొక్క రూపముల వలె విరాజిల్లుచున్నవి. మార్గానుగః శైల వనానుసారి సంప్రస్థితో మేఘరవం నిశమ్య యుద్ధాపికామః ప్రతినాగ సంఖ్యి మత్తో గజేంద్రః ప్రతిసన్నివృత్తః. రణరంగమున యుద్ధమునకు సిద్ధముగా ఉన్న మదపుటేనుగు మేఘ గర్జనను విని అది ప్రతిపక్షమునందరి ఏనుగు యొక్క ఘీంకారమే అని తలంచెను. వెంటనే ఆ గజము వనపర్వతముల మార్గమున సాగిపోయి ఎచ్చటను శత్రుగజము కనపడకపోవటచే అది తన భ్రమయే అని భావించెను. వెంటనే అది తన స్థానమునకు మరలెను. క్వచిత్ ప్రగీత ఇవ షట్పదౌఘై క్వచిత్ ప్రవృత్త ఇవ నీలకంఠై క్వచిత్ ప్రమత్త ఇవ వారణేంద్రై బింబాత్యనేక శ్రైనో వనాంతాః. ఇచ్చటి వనముల మధ్య ప్రదేశములు కొన్ని చోట్ల తుమ్మెదలు జుంకారములు చేయుచున్నట్లుగాను, మరికొన్ని తావుల నెమళ్ళు నృత్యము చేయుచున్నట్లుగాను, మరికొన్ని చోట్ల మదపు టేనుగులు సంచరించుచున్నట్లుగాను తోచుచు అనేక కార్యకలాపములకు ఆశ్రయమైనట్లు భాసిల్లుచున్నవి. కదంబ సజ్జార్జున్య కందలాడ్య వనాంత భూమిర్ నవవారి పూర్ణ మయూర మత్తాభిరుత ప్రవృత్తై ఆపాన భూమి ప్రతిమా విభాతి. ఈ వన ప్రదేశము కడిమి, సజ్జ, అర్జున, మెట్ట తామర మొదలగు పుష్పములతో ఒప్పుచు వర్షజలములతో పరిపూర్ణమై మత్తిల్లిన నెమళ్ళ కలరవములచే నృత్యములచే విలసిల్లుచుండటం వలన అది మధుశాల వలె తోచుచున్నది. ముక్తా శకాసం సలిలం పతద్వై సునిర్మలం పత్ర పుటేషు లగ్నం హృష్టా వివర్ణచ్చదనా విహంగా సురేంద్రదత్తం తృషితాః పిబంతి. రంగురంగుల రెక్కలు గలవి దప్పికగొన్నవి అగు ఆ చాతక పక్షులు ఇంద్రుని అనుగ్రహముచే కురిసి తామరాకుల మీద పడి మంచి ముత్యముల వలె మెరయుచున్న ఆ వర్షజలమును సంతోషముతో త్రాగుచున్నవి. షట్పాదతంత్రి మధురాభిధానం ప్లవంగ మోదీరిత కంఠతాళం ఆవిష్కృతం మేఘ మృదంగనాదై వనేషు సంగీతమివ ప్రవృత్తం క్వచిత్ ప్రవృత్తై క్వచిదున్నద్భిః క్వచిచ్చ వృక్షాగ్ర నిషన్నకాయై వ్యాలంబ బర్హాభరణైర్మయూరైః వనేషు సంగీతమివ ప్రవృత్తం. తుమ్మెదల జుంకారములే తంత్రీవాద్యములుగా
కప్పల బెకబెకలే కంఠతాళములుగా, మేఘ గర్జనులై మృదంగధ్వనులుగా మిళితములై వనములలో సంగీతము సాగుచుండెను. ఆ తంత్రీతాళ మృదంగ వాద్యములకు అనుగుణముగా పింఛములే ఆభరణములుగా, నెమళ్ళు కొన్ని పురివిప్పి లయబద్ధముగా నృత్యము చేయుచున్నవి. క్రేంకారములతో రాగయుక్తముగా గానము చేయుచున్నవి. మరికొన్ని వృక్షాగ్ర భాగమున నిలిచి ఆ గానానందమును పొందుచున్నవి. ఈ విధముగా వనము సంగీతమయములై తోచుచున్నవి. స్వనైర్జనానాం ప్లవగా ప్రబుద్ధ విహాయ నిద్రాం చిరసన్నిరుద్ధాం అనేక రూపాకృతి వర్ణనాద నవాంబుధారాభి హతాన నదంతి. పలు రూపములు, ఆకృతులు, రంగులు, ధ్వనులు గలవి బాగుగా నిద్రలో మునిగి ఉన్నవి యగు కప్పలు మేఘగర్జనలకు మేల్కొని వర్షాకాలపు మేఘములు కురియుచున్న జలధారల తాకిడికిలోనై బెకబెకలు చేయుచున్నవి. నద్యః సముద్వాహిత చక్రవాకా తటాని శీర్ణాన్య పవాహయిత్వా దృప్త నవప్రాభృత పూర్ణభోగ ధృతం స్వభర్తారము రముపోపాయాంతి. చక్కని స్తన సౌభాగ్యము గల నూతన వధువు కామావేశమునకు లోనై లజ్జను ప్రక్కన పెట్టి పండ్లు, పాలు, చందనాది కానుకలతో తన భర్తను చేరుచున్నట్లు వర్షములకు ఉప్పొంగిన నదులు చక్రవాకముల నుండి స్తనములతో ఉప్పుచు మర్యాదలను ఉల్లంఘించి అనగా గట్లను కూలగొట్టుచు నూతనములకు ఫలపుష్పాది బహుమతులతో తన పతి అయిన సముద్రుని చేరుటకు పరుగులు దీయుచున్నవి. నీలేషు నీలాహ ప్రవిభాంతి సక్తాః మేఘేషు మేఘా నవవారి పూర్ణాః దవాగ్ని దగ్ధేషు దవాగ్ని దగ్ధాః శైలేషు శైలా ఇవబద్ధ మూలాః. నల్లని మేఘములపై చేరిన జలములతో నిండిన నల్లని మేఘములు దావాగ్నిచే దగ్ధమగుచున్న శైలములపై సమూలముగా కారు చిచ్చునకు కాలిపోవచ్చున్న మరికొన్ని పర్వతముల వలె ఒప్పుచున్నవి. ప్రహృష్ట సన్నాదిత బర్హిణాని ససక్ర గోపాకుల సాద్వలాని చరంతి నీపార్జున వాసితాని గజాహ సూరమ్యాని వనాంతరాని. అతడి వనములలోని నెమళ్ళు సంతోషముతో చక్కగా క్రేంకారములు సలుపుచున్నవి. ఆరుద్ర పురుగులతో నిండిన పచ్చిక బయళ్ళు కనువిందు గావించుచున్నవి. కదంబ, అర్జున పుష్పముల సువాసనలు గుబాలించుచున్నవి. అట్టి రమ్యవనములలో గజములు సంచరించుచున్నవి. నవాంబుధారహత కేసరాని ధృతం పరిత్యజ్య సరోరుహాని కదంబ పుష్పాని సకేసరాని నవాని హృష్టా భ్రమరాః పతంతి. సరస్సులలోని పద్మముల కేసరములు తొలకరి వానల జలధారలకు దెబ్బతనగా వెంటనే తుమ్మెదలు వాటిని వీడి అప్పుడే వికసించిన కదంబ పుష్పముల కేసరములపై సంతోషముతో వాలుచున్నవి. భక్త గజేంద్ర ముదిత గవేంద్రా వనేషు విశ్రాంతతరా మృగేంద్రా రమ్యా నగేంద్ర నిభృత నరేంద్రా ప్రక్రీడితో వాలిధరై సురేంద్ర. వర్షాకాలమునందు గజేంద్రములు మదించి ఉన్నవి. వృషభములు సంతోషముతో రెంకెలు వేయుచున్నవి. వనములలో మృగరాజులు హాయిగా విశ్రాంతి తీసుకొనుచున్నవి. ప్రకృతి అందచందములతో పర్వతములు మనోహరముగా ఉన్నవి. మహారాజులు చైత్రయాత్రలు మాని కళారాధనతో ఆనందించుచుండిరి. దేవేంద్రుడు విలాసముగా మేఘములతో వినోదించుచుండెను. ఇట్లు ప్రాణులన్నీను మానసోల్లాసమును పొందుచున్నవి. మేఘాః సముత్థూత సముద్రనాద మహాజలౌగై గగనావలంబా నదీస్తటాకాని సరాంసిన వాపీ మహీం చ కృత్సాం అపవాహయంతి. ఆకాశమును నిలిచియున్న మేఘములు సముద్ర ఘోషలను మించి గర్జనలు చేయుచున్నవి. అవి తమ వర్షధారలచే నదులను, చెరువులను, సరస్సులను, బావులను, సమస్త భూమండలమును ముంచెత్తుచున్నవి. వర్షప్రవేగా విపులాః పతంతి ప్రవాంతి వాతాః సముదీర్ణ ఘోషాః ప్రణష్టకూలాః ప్రవహంతి శీఘ్రం నద్యో జలైర్విప్రతి పన్నమార్గాః. వర్షములు కుండపోతగా వేగముగా పడుచున్నవి. వాయువులు మహాధ్వనులతో వీచుచున్నవి. నదులు జలములతో ఉప్పొంగి గట్లను తెగగొట్టుచు మార్గములను ముంచివేయుచు చకచకా ప్రవహించుచున్నవి. నరేంద్ర ఇవ పర్వతేంద్రాః సురేంద్ర దత్తైః పవనోపనీతైః గణాంబు కుంభైరభిషిచ్యమాన రూపం శ్రియం స్వామివ దర్శయంతి. మానవులచే జల కలసముల ద్వారా మహారాజులు అభిషేకింపబడినట్లు ఇంద్రునిచే ప్రేరింపబడి వాయువులచే కొనిరాబడిన మేఘములనడి జలకుంభములచే అభిషేకింపబడుచున్న పర్వతములు తమ రూపములను, వైభవములను లోకములకు ప్రదర్శించుచున్నట్లు ఒప్పుచున్నవి. గణోపగూఢం గగనం సతారం న భాస్కరో దర్శనమభ్యుపైతి నవైర్జలౌ ఘైర్ధరణి విసృప్త తమో విలిప్త నదిశ ప్రకాశాః.
మేఘములు ఆకాశమును కప్పివేయుటచే రాత్రివేళ నక్షత్రములు గాని పగటిపూట సూర్యుడు గాని కనబడటలేదు. భూమి అంతయు జలమయమైనది. అంతటను చీకట్లు దట్టముగా అలుముకొనుటచే దిక్కులు స్పష్టముగా గోచరించుటయే లేదు. మహాంతి కూటాని మహీధరాణం దారావిధౌ తాన్యధికం విభాంతి మహాప్రమాణైర్విపులై ప్రపాతై ముక్తాకళా పైరివ లంబమానై. మహోన్నతములైన పర్వత శిఖరములు వర్షధారలచే పూర్తిగా క్షాళితములై అనగా కడుగబడినవై మిక్కిలి ప్రకాశించుచున్నవి. వాటిపై విశాలములైన పెక్కు జలపాతములు ప్రవహించుచుండుటచే అవి ముత్యాలహారములను ధరించినట్లు భాసిల్లుచున్నవి. శైలోపల ప్రస్థల మానవేగా శైలోత్తమానం విపులా ప్రపాతా గుహాసు సన్నాదిత బర్హినాసు హారా వికీర్యంత ఇవాభి భాంతి. కొండరాళ్లు అడ్డుపరుట వలన మహాపర్వత శిఖరముల నుండి ప్రవహించు జలపాతముల వేగము ఆగిపోయి అవి నెమల్ల క్రేంకారములతో నిండిన గుహలలో పడుచున్నవి. అప్పుడు అవి చెల్లా చెదరైన ముత్యముల హారముల వలె విరాజిల్లుచున్నవి. శీఘ్ర ప్రవేగా విపులా ప్రపాత నిర్ధౌత శృంగోపతాల గిరీనాం ముక్తాకలాప ప్రతిమా పతంతో మహాగుహోత్సంగా గతలైర్ద్రియంతే. పర్వత శిఖరముల నుండి విశాలములైన మహావేగముగా ప్రవహించుచున్న జలపాతములు క్రిందనున్న ప్రదేశములపై పడి వాటిని శుభ్రపరచుచున్నవి. అప్పుడు అవి పర్వత గుహలు ధరించిన ముత్యాలహారముల వలె శోభిల్లుచున్నవి. సురతామర్ద అవిచ్ఛిన్నా స్వర్గస్త్రీహార మౌక్తికా పతంతి వాకులాదిక్షు తోయధారా సమంతతః. పక్షుల నలుదిక్కులయందు అంతటను పడుచున్న వర్షధారలు స్వర్గ స్త్రీలు తమ ప్రియులతో క్రీడించుచున్నప్పుడు తెగిపోయిన కంఠహారముల నుండి రాలిపడుచున్న ముత్యముల వలె ఒప్పుచున్నవి. నిలీయమానైర్విహగై నిమీలబ్ధిశ్చ పంకజై వికసంత్యాచ మాలచ్చ గతోస్తం జ్ఞాయతే రవిః. పక్షులన్నీను తమ తమ గోళ్లకు చేరినవి. కమలములు ముకుళించుకొని పోవుచున్నవి. జాజి పువ్వులు వికసించుచున్నవి. దీనిని బట్టి సూర్యుడు అస్తమించుచున్నట్లు తెలియచున్నది. వృత్తాయాత్ర నరేంద్రాణం సేనా ప్రతి నివర్తతే వైరాణి చైవ మార్గాశ్చ సలిలేన సమీకృతాః మాసి ప్రోష్ట పదే బ్రహ్మ బ్రాహ్మణానాం వివక్షతాం అయం అధ్యాయ సమయః సామగానాం ఉపస్థితః. మార్గములన్నీను నీటి ప్రవాహములలో మునిగిపోవటం వలన తోవలు స్పష్టముగా గుర్తింప వీలు లేకున్నవి. అందువలన ముందునకు సాగిపోవచ్చున్న రాజుల సైన్యములు తమ తమ జైత్రయాత్రలను మానుకొని వెనుకకు మరలినవి. భాద్రపద మాసమునందు వేదమును పఠింపగోరిన సామవేద శాఖకు చెందిన బ్రాహ్మణులు అధ్యయనము చేయు సమయము ఆసన్నమైనది. నివృత్త కర్మాయతనో మానం సంచిత సంచయ ఆషాఢీం అభ్యుపగతో భరత కోసలాధిప. కోసల దేశ ప్రభు అయిన భరతుడు 4 మాసములకు కావలసిన గృహోపకరణములను సమృద్ధిగా సంపదలను సమకూర్చుకొని ఆషాఢ పూర్ణిమ నాటి నుండి చాతుర్మాస్య వ్రతదీక్షకు పూనియే ఉండును. నూనం అపూర్యమానాయా సరవ్యా వర్ధతే రయః మాం సమీక్ష సమాయాంతం అయోధ్యాయా ఇవస్వనః. నేను వనవాసమునకు బయలుదేరినప్పుడు అయోధ్య ప్రజల ఆర్తనాదములు పెళ్ళుబికినట్లు వర్షజలములకు పొంగిన సరయూ నది ప్రవాహము యొక్క వేగము కూడా వృద్ధి చెందియుండుట నిశ్చయము సుమా. ఇమాహ స్ఫీత గుణ వర్షాః సుగ్రీవః సుఖమస్నుతే విజితారి సదారశ్చ రాజ్యే మహతి చ స్థితః అహం తు హృతదారశ్చ రాజ్యాచ్చ మహతశ్చ్యుతః నదీకూలమివక్లిన్నం అవసీదామి లక్ష్మణ శోకశ్చ మమ విస్తీర్ణో వర్షాశ్చ వృషదుర్గమాః రావణశ్చ మహాన్ శత్రుః అపారం ప్రతిభాతి మే. శత్రు విజేత అయిన సుగ్రీవుడు భార్యను చేరదీసి రాజ్యాధికారమును చేపట్టి ఉన్నాడు. అతడు మిగుల సంతోషము గుర్చి వర్షాకాలమున సుఖానందములను అనుభవించుచున్నాడు. నాయనా లక్ష్మణ, మరి నేనైతే మహారాజ్యాధికారమును జార విడుచుకొంటిని. నా భార్య అపహరింపబడినది. ప్రస్తుతము నేను ప్రవాహ వేగమునకు కోసుకొని పోయిన నదీ తీరము వలె కృషించి ఉన్నాను. నా శోకమునకు అంతు లేకున్నది. వర్షములు విజృంభించి కురియుచున్నవి. అందువలన ఎటుపోవుటకు వీలు లేకున్నది. రావణుడేమో బలమైన శత్రువు. ఈ గడ్డు పరిస్థితుల నుండి బయటపడుట కష్టముగా తోచుచున్నది. ఆయాత్రాం చైవ దృష్ట్వేమాం మార్గాంశ్చ వృషదుర్గమాన్ ప్రణతే చైవ సుగ్రీవే న మయా కించిదీరితం అపిచాతి పరిక్లిష్టం చిరాద్దారైః సమాగతం
ఆత్మకార్య గరీయస్వాత్ వక్తుం నేచ్ఛామి వానరం. ఎటు ప్రయాణము చేయుటకును ఈ సమయము అనువుగాదు. త్రోవలు అన్నీను పాడైపోయి ఉన్నవి. కిష్కిందకు వెళ్ళుచు సుగ్రీవుడు నాకు నమస్కరించినప్పుడు ఈ వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీతాన్వేషణ ప్రయత్నములను గురించి నేను అతనితో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. సుగ్రీవుడు ఎంతో కాలము కష్టములను అనుభవించిన పిదప భార్యను పొందగలిగినాడు. ఇక మన కార్యము చాలా శ్రమతో కూడినది. స్వల్పకాలములో అది సిద్ధించున్నది కాదు. కనుక అప్పుడు అతనితో ఏ మాటయు ప్రస్తావింపదలుచుకొనలేదు. స్వయమేవ హి విశ్రమ్య జ్ఞాత్వా కాలముపాగతం ఉపకారంచ సుగ్రీవో వేత్సితే నాత్ర సంశయః తస్మాత్ కాల ప్రతీక్షోహం స్థితోస్మి శుభలక్ష్మణ. సుగ్రీవస్య నదీనాం చ ప్రసాదం అనుపాలయన్. సుగ్రీవుడు కొంతకాలం ఆగిన పిమ్మట శరత్కాలము మొదలు కాగానే గుర్తించి అతడే మనకు ఉపకారం చేయుటకు స్వయముగా పూనుకొనగలడు. ఇందువరకు సందేహము లేదు. ఓ బుద్ధిమంతుడా, అందువలన అతడు మన కార్యమునకు దిగు వరకును పొంగి పొరలుచున్న నదులు శాంతించు వరకును నిరీక్షించుచు ఇచటనే ఉండెదను. ఉపకారేణ వీరోహి ప్రతికారేణ యుజ్యతే అకృతజ్ఞో ప్రతికృతో హంతి సత్వత మనః. ఉపకారమును పొందిన వీరుడు ప్రత్యుపకారమును తప్పక చేయును. పొందిన ఉపకారమును మరచి ప్రత్యుపకారమును చేయనిచో సత్పురుషుల మనస్సులు బాధపడును. నలుగురు తనను నిందింతులను భయముతోనైనను సుగ్రీవుడు మనకు సహాయపడును. తమేవ ముక్తః ప్రణిధాయ లక్ష్మణః కృతాంజలి సత్ ప్రతిపూజ్య భాషితం ఉవాచ రామం స్వభిరామ దర్శనం ప్రదర్శయన్ దర్శనమాత్మన శుభం. శ్రీరాముడు పలికిన వచనములు భవిష్యత్ కార్యక్రమమునకు అనువుగా ఉన్నట్లు భావించి లక్ష్మణుడు తన ముఖ కవళికల ద్వారా సంతోషమును ప్రకటించెను. వెంబట అతడు అంజలి ఘటించి నయనాభిరాముడైన శ్రీరామునితో ఇట్లు నుడివెను. యథోక్తమేతత్ తవ సర్వమీప్సితం నరేంద్ర కర్త న చిరాద్దరీశ్వరః శరత్ ప్రతీక్ష క్షమతామిమం భవాన్ జలప్రపాతం నిగ్రహే ధృతః. ఓ నరేంద్ర, నీవు చెప్పిన రీతిగా నీ కోరిక మేరకు సుగ్రీవుడు మన కార్యములను అన్నింటినీ త్వరలోనే తప్పక నెరవేర్చగలడు. పూజ్యుడవైన నీవు శరత్కాలము వరకు నిరీక్షించుచుండుము. నీవు శత్రు సంహార సమర్థుడవు కనుక శోకరహితుడవై వర్షాకాలము ముగియ వరకును ఓపిక పట్టుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 28 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 28వ సర్గము.